రంగారెడ్డి జిల్లా అబ్దుల్పూర్ మెట్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని 400 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల పేద కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని మల్రెడ్డి హామీ ఇచ్చారు. సంవత్సరాల్లో 18.5 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు మళ్ళా దాదాపు 4.5 కోట్ల రూపాయలు ఈరోజు చెక్కుల పంపిణీ. మొట్టమొదటిసారిగా అన్నిటికన్నీ ఇంకొక 50-60 తప్ప మిగతా అన్నీ కూడా ఈరోజు క్లియర్ చేసినాం. వచ్చేటువంటి సమయంలో ఎవరీ 2 నెలలకు ఒకసారి క్లియర్ చేసేటువంటి కార్యక్రమాన్ని మా ప్రభుత్వం తీసుకుంటుంది. గతంలో ఏడాది వరకు 6 నెలల వరకు కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వలేకపోయినారు. అప్పుల రాష్ట్రంలో ముందు మాకు ఫస్ట్ ప్రయారిటీ పేదోడు. పేదోనికి ఇచ్చిన ప్రతి పథకం ఎన్ని అప్పులున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఏదున్నా ముందు పేదోళ్ళకి ఇవ్వాలి, ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులకు ఇవ్వాలి అనేది మా లక్ష్యం. ఇప్పటికే ఈ 1.5 సంవత్సరాల్లో 18.5 కోట్ల రూపాయలు ఇచ్చి